ఆ చేతిలో ఉన్న పేపర్ కువైట్ ఇంట్లోకి వచ్చిన కొత్త డ్రైవర్ వీసా అన్నమాట. ఈ వీసాని ఎంత డబ్బులు పెట్టుకున్నాడు, కువైట్ రావడానికి ఎంత ఖర్చు అయిందో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. వీసా టైప్ వచ్చేసి డొమెస్టిక్ వర్కర్ వీసా అని ఉంటది. వీసా ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడానికి రిఫరెన్స్ నెంబర్ అండ్ వీసా నెంబర్ ఉంటాయి. కొన్ని నెలల ముందు వీసా పేపర్ అయితే ఇలా వచ్చేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వీసా అని చెప్పేసి ఆన్లైన్ లో వచ్చేస్తుంది. ఈ వీసా 2025 6 నెల 15వ తేదీ తీశారు. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 10 నెల 14వ తేదీ వరకు ఉంది. వీసా టైమింగ్ వచ్చేసి 4 నెలలు అయితే ఇస్తారు. ఎవరి పేరు మీద అయితే వీసా వస్తుందో వాళ్ళకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ వీసా పైన చిన్న బార్ కోడ్ కూడా ఉంటది అనమాట. దాన్ని స్కాన్ చేసామంటే వీసా ఒరిజినల్ కాదా అని కూడా తెలిసిపోతుంది. ఈ అన్న పేరు వచ్చేసి రాజు, తమిళనాడుకి సంబంధించిన అతను. వాళ్ళ ఫ్రెండ్ వీసా ఉంది 10,000 రూపాయలు కడితే ఇస్తారని చెప్పేసరికి 10,000 రూపాయలు కట్టాడంట. ఆ తర్వాత ఇంటి దగ్గర పీసీసీ, మెడికల్, స్టాంపింగ్ ఖర్చు అంతా ఆయన పెట్టుకున్నాడు. అతను కువైట్ కి రావడానికి టికెట్ ఖర్చులు కూడా డబ్బులు కువైట్ వాళ్ళు ఇస్తారు. కానీ వీసా తీసిన అతను ఆ డబ్బులు కూడా నొక్కేసి టికెట్ కూడా అతన్నే పెట్టుకోరమ్మని చెప్పాడంట. వీసాకి 10,000, పీసీసీకి 2,000, మెడికల్ కి 8,000, స్టాంపింగ్ 12,000. టోటల్ ఎంత అయిందో మీరే కామెంట్ చేయండి. వీసా పైన స్టాంపులు ఇలా పడతాయి అనమాట. వీసా తీసిన అతను కువైట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత నొక్కేశాడు. డ్రైవర్ కి జీతం ఎంత ఇస్తున్నారు క్లారిటీగా ఫుల్ వీడియో చేసా, ప్రొఫైల్ కింద పిన్ చేస్తా, తప్పకుండా చూడండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.